హుషారుగా. టైటిల్ ఇస్ గుడ్. ఒక లవ్ స్టోరీకి ఎప్పుడు ఆ కపుల్ బాగుండాలా. సో అక్కడ యూ పాస్ట్ దట్ యూ హ్యావ్ ఎ గుడ్ కపుల్ దేర్ ఆన్ ద స్క్రీన్ ఆల్సో. అండ్ ఫోటోగ్రఫీ గుడ్. దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ ఎ లవ్ స్టోరీ. ఎందుకంటే లవ్ స్టోరీ విజువల్గా చాలా బాగుండాలా, స్క్రీన్ మీద కపుల్ బాగుండాలా. ఈ మధ్య చాలా చూసాము, కొన్ని విషయాల్లో కొంతమంది ఫెయిల్ అయ్యారు. బట్ దిస్ ఆ 2 పాస్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే పొద్దున్నే ఫస్ట్ ఈవెంట్కి వచ్చినప్పుడు అనిపిస్తుంటుంది, అప్పుడు పొద్దున్నే ఫస్ట్ ఈవెంట్కి వెళ్తున్నావురా, మళ్ళీ ఇక్కడి నుంచి మన డే మొదలు పెట్టాలి అని. బట్ ఈవెంట్కి వచ్చినాక ఏంటంటే 90% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ హియర్ ఆల్ ఐ నో వెరీ వెల్. మూర్తి కానీ, లేకపోతే మా వినాయకరావు కానీ, సురేష్ కానీ, గోపి కానీ, మాధవ్ కానీ, ఆల్ ఆఫ్ యూ మధుసూదన్ కానీ. అండ్ ఇట్ ఈస్ వెరీ హ్యాపీ ఫీలింగ్ మాట. ఇట్లాంటి పాజిటివ్ ఈవెంట్కి వచ్చి గో బ్యాక్ టు వర్క్ పాజిటివ్లీ ఇస్ క్వైట్ గుడ్. సో ఐ విష్. ఆయన ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ అని చెప్పారు నాకు, నిరీష్ గారు. అండ్ హిస్ బ్రదర్ ఇస్ తేజ గారు వాజ్ హ్యాండ్లింగ్ ద హోల్ థింగ్ అని చెప్పారు ఇప్పుడే నాకు. ఐ విష్ ద న్యూ ప్రొడ్యూసర్, ఫస్ట్ సినిమా నా మీది, సో ఫస్ట్ టైమర్స్ కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇక నుంచి దీన్ని అయిపోయింది కాబట్టి దీన్ని బయటపడేయడం ఎట్లా అనేది గోపి లాంటి ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారు కాబట్టి దే విల్ షో ఏ వే అవుట్. And I wish you the best. I wish all the artists, all the technicians, all the very best. Thank you very much. First time anchor Aishwarya, first time producer na friend, close friend Teja, first time director Anup Prasad garu. So నేను కూడా ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నా ప్రతినిధి 2 అనే మూవీ, నారా రోహిత్ హీరోగా. జనవరి 25న రాబోతున్నాం. సో ఫస్ట్ టైం డైరెక్టర్ అంటే ఎంత తపన ఉంటుందో, పగలు రాత్రి 24 గంటలు దాని మీద చేసి ఉంటుందని నాకు ఎక్స్పీరియన్స్ అయింది మొదటిసారి. ఇంతవరకు మీడియాలో ఉండి టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు రివ్యూలు తెగరాసేవాళ్ళం వేరే పేర్లతో, ఈడేం డైరెక్టర్, ఈడికేమో ఐడియా ఉన్నది ఇదని. ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది డైరెక్షన్ అంటే ఏంటో. సో అందుకని అనూప్ ప్రసాద్ చాలా బాగా తీశారు. టీజర్ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. తేజ నా క్లోజ్ ఫ్రెండ్, ప్రొడ్యూసర్ బ్రదర్. సో ప్రొడక్షన్ మొత్తం అతనే చూసుకున్నారు. నా సినిమాకు కూడా ఆయన హెల్ప్ చేస్తున్నారు. ప్లస్ గోపి గారు నాకు చాలా మంచి మిత్రులు, చాలా ఏళ్ళుగా ఒకే చోట కలిసి ఉన్నాం. కామన్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. చిన్న సినిమాలకి ఆయన చాలా హెల్ప్ చేస్తారు. సో మంచి టీం కాబట్టి తేజ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఏదో అలా అందరికీ నమస్కారం. జోరుగా హుషారుగా టైటిల్ అద్భుతంగా ఉంది. వచ్చిన తర్వాత ఏదో కామెడీ సినిమా ఏమో ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనుకున్నాను. చాలా బాధ్యతగా అద్భుతంగా ఉంది టీజర్ అయితే చూస్తే. ఆనందాన్ని గురించి దాంట్లో డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, అద్భుతంగా రాశారు. సాయి కుమార్ గారి క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంది అనిపిస్తుంది. విరాజ్ అశ్విన్ ఆల్రెడీ బేబీ తోటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సో మళ్ళీ తర్వాత వస్తున్న సినిమా ఇది. సో డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అలాగే సోను టక్కర్ అంతకుముందు ఆల్రెడీ సోనీ ఠాకూర్ ఆల్రెడీ నేను మీకు బాగా కావాల్సిన వాడిని ఆ సినిమా చేయడం జరిగింది. సో కానీ ఈ సినిమాలో కొంచెం లావుగా ఉంది, కానీ ఇప్పుడు బాగా సన్నంగా ఉంది. సో ఇప్పుడు బాగా స్లిమ్ అయినట్టు ఉంది. సో డెఫినెట్గా ఈ సినిమా కాశ్మీర్లో అందాలను కూడా ఒక సాంగ్లో చూపించారు, చాలా చాలా బాగుంది. కాశ్మీర్ సాంగ్ కూడా చాలా బాగుంది, ఇంకో సాంగ్ కూడా చాలా బాగుంది. సో కొత్త దర్శకుడు అలాగే కొత్త నిర్మాత ఆ బ్రదర్ ఇక్కడ ఉండి చేసుకోవటం టీజర్లోనే తెలిసిపోతుంది. సో అన్ని అంశాలు దీంట్లో ఉన్నాయి. సో చక్కగా ఫ్యామిలీతో వచ్చి చూసే గొప్ప సినిమా అవుతుంది. సో బేబీ లాగే విరాజ్కి మన సక్సెస్ ఈ సినిమా ద్వారా వస్తుందని రావాలని టీం అందరికీ ఆ విషయం ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కాశ్మీర్ అందాలు ఎవరైనా చూపించాలనుకుంటారు, కాశ్మీర్లో కూడా ఫుల్ రొమాన్స్ చూపించారు. ఇద్దరికి లిప్ లాక్ సీన్స్ అయి పెట్టి దాని గురించి చెప్పండి. ముందు ప్లాన్గా అనుకోలేదు సార్ అది, అంటే అలా లిప్ లాక్స్ కానీ అవన్నీ కూడా ముందు అనుకోలేదు. బట్ అక్కడికి వెళ్ళాక ఏంటంటే ఆ బ్యూటీ ఫస్ట్ మేము అనుకోలేదు అలా లిప్ లాక్స్ అవన్నీ చేయాలి అని. కానీ బట్ యాక్చువల్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొరియోగ్రఫీ కానీ రఘు మాస్టర్ చేశారు కొరియోగ్రఫీ ఆ సాంగ్కి. అండ్ లేదు హీరో హీరోయిన్ కొంచెం వాళ్ళిద్దరి మధ్య ఏదైతే కెమిస్ట్రీ ఉందో అది బాగా వర్కౌట్ అయింది అక్కడ. సో ఇంకా క్లోజ్గా ఉంటే బాగుంటుందని చెప్పి మేము అనుకుని అక్కడికక్కడ మేము ప్లాన్ చేసి చేసాం అది. బట్ ఫైనల్గా అది చాలా బాగా వచ్చింది. అండ్ మేము కట్ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూ చేశారు యాక్చువల్ చెప్పాలంటే ఫైనల్ షాట్లో.
అంటే రూమ్కి వెళ్ళిన తర్వాత లేదు లేదు షూట్లోనే. సో సో ఫైనల్ బాగా వచ్చింది. సరే, దీంట్లో సరే సరదాగా ఎంత రొమాంటిక్గా ఉన్నా కానీ నాకు అది బాగా నచ్చింది. సో ఆనందానికి ఆవేశం ఎక్కువ, వెంటనే బయటపడిపోతుంది. బాధకు బాధ్యత ఎక్కువ, ఎప్పుడు గుండెల్లోనే ఉంటుంది. సో ఈ డైలాగ్ ఏంటంటే సాయి కుమార్ గారి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది జస్ట్ ఒక్క డైలాగ్తోనే అర్థమైపోద్ది అనమాట మీకు. ఎందుకంటే ఆయన మన ఫాదర్ అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచో మనం వచ్చి ఇక్కడ చదువుకోవడం కానీ జాబ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటాం. మన ఫ్యామిలీ ఏమో ఎక్కడో విలేజ్లో ఉండి అక్కడ వాళ్ళు సర్వే అవుతూ ఉంటారు. సో అక్కడ మన ప్రతి ఫాదర్ కూడా వాళ్ళ ఒక ఎమోషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎమోషన్ అనేది ఒక్క డైలాగ్తో చెప్పడం జరిగింది. సో అంటే మనం ఏదైనా సరే లోపల దాచేసుకుంటాం. ఇప్పుడు బాధ ఏదున్నా కూడా వాళ్ళు ఎప్పుడు మనకి ఎక్స్ప్రెస్ చేయరు. ఫాదర్ కానీ మదర్ కానీ ఎప్పుడు లోపలే ఉంచుకుని వాళ్ళు మనకు చెప్పుకోరు ఏది కూడా. కానీ ఏదైనా హ్యాపీనెస్ ఉందంటే మాత్రం వెంటనే చెప్పేస్తారు. అది చెప్పినప్పుడు మన కళ్ళల్లో వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ఇష్టం. కానీ ఏదైనా బాధ ఉన్నా ఏదైనా చెప్పరు. ఎందుకంటే అది చెప్తే మనం కూడా బాధపడతామని చెప్పేసి. సో అలా చెప్పకుండా దాచుకున్న క్యారెక్టరే సాయి కుమార్ గారి క్యారెక్టర్. సో ఆయనకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే క్యారెక్టర్ అండ్ ఆ పర్ఫెక్ట్ డైలాగ్ కూడా దాని గురించి అనమాట. బాగుంది, థ్యాంక్ యూ. ఎందుకు ఫాలో అవుతుంటారు యూట్యూబ్, సోషల్ మీడియా అంతా బాగా మీరు? yes I do. అవునా? The Instagram reels and ఓకే ఓకే. కాశ్మీర్ ఫస్ట్ టైం వెళ్ళడం? no, I wasn't there. ఆ సాంగ్ మీరు చేయలేదు కదా? ఓకే ఓకే, ఆ స్పెషల్ సాంగ్. ఓకే ఓకే. Yes, yeah. సో ఫస్ట్ టైం అంటే నేను మీకు బాగా కాల్సినవాడిని. ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది. Yes. మీ పర్సనాలిటీలో కానీ అన్ని ఎట్లా మార్చుకోవడం జరిగింది అంటే? Okay, well, this was my very first attempt, first work. I remember it happened in right after second COVID, November. It's been almost like 2 years now. So that time I was very chubby, and then I have no any previous experience, and just went to the set and like made this song. Later, after this, almost like it took 4 to 5 months for me to get one more opportunity. By then, I was little lost weight when we filmed Nenu Meeku Baga Kavalsina Vandi. Now I think I lost more. That's all happened. I saw some clips and then I felt like I should lose little weight. ఆల్రెడీ కన్నడ మూవీస్ కూడా హీరోయిన్స్ గా చేసి కన్నడ సినిమాలు ఏమైనా చేసినట్టారు? కన్నడ సినిమా చేసి ఫస్ట్ మూవీయే ఎవరైనా కొంచెం సక్సెస్ కోరుకుంటారు. సో ఆ సినిమా మీకు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కానీ తర్వాత కూడా ఇట్లు కొట్టిన చాలా మంది ఉంటారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఈ సినిమా కాన్ఫిడెంట్, ఈ సినిమాపై మీ కాన్ఫిడెంట్ గురించి? Okay, since Nenu Meeku Baga Kavalsina Vandi is not my first film, so I didn't feel bad. In fact, I'm glad that this happened to me at that moment of time. I'm always glad whatever is happening to me. So, not feeling bad about Okay. anything. థ్యాంక్ యూ. జోరుగా హుషారుగా ఈ సినిమాకి నేను ఎలా అటాచ్ అయ్యానని ముందు చెప్తాను. ఈ సినిమా నిర్మాత నిరేష్ గారు, అనుప్రసాద్ డైరెక్టర్. నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయము. 7 years బ్యాక్ నా దగ్గర అతను షార్ట్ ఫిలింది లాంచ్ చేశారు. ఆ పరిచయం ద్వారా నాకు అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఒకసారి సినిమా చూడండి సార్, సినిమా చూసినాక దీన్ని రిలీజ్కి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఏ ప్రొడ్యూసర్ వచ్చి అమెరికాలో ఉంటారు, ఆయన అక్కడ వేరే జాబ్ వర్క్. సరే సినిమా చూడటం జరిగింది. నేను చాలా ఎమోషనల్గా, అంటే ఫాదర్ అండ్ సన్ స్టోరీస్కి చాలా బాగా అటాచ్ అవుతాను. నా కథల్లో కూడా ఫ్యామిలీ డ్రామా అనేవి ఎక్కువ ఉంటాయి. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు తను రాసిన కథలో చాలా పెయిన్ ఉంది. ప్రతి ఇంట్లో ఫాదర్ అండ్ సన్ మధ్యలో జరిగే ఒక ఏమంటారు కదా, ఎమోషనల్ యుద్ధం అనమాట. అది కంపల్సరీ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఎలాగైనా సరే తన కొడుకు సెటిల్ అవ్వాలని తండ్రి కోరుకోవడం, ఎలాగైనా నా ఇష్టమైన పని చేసి నేను సెటిల్ అవ్వాలని కొడుకు కోరుకోవడం, ఇవి జరుగుతాయి. వాళ్ళ మధ్య సంఘర్షణలో ఒకరికొకరి త్యాగాలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. అలాంటి ఎమోషనల్ డ్రామా అనే సినిమా. దాన్ని ఎమోషనల్ డ్రామా ఒక 1/2 hour అయితే మన మిగతా 1.5 hour 1 hour 45 minutes సినిమాని ఆద్యంతం ఒక వినోదకంగా ఈ సినిమాని చూపించాలి, ఎంటర్టైన్మెంట్గా చూపించాలని చాలా తపనతో రాసిన స్క్రిప్ట్ ఇది. మెయిన్లీ ఈ స్క్రిప్ట్లో పర్ఫామ్ జరుగుతున్నప్పుడు మా మధునందన్ అండ్ సిరి కాంబినేషన్లో వాళ్ళ మధ్యలో వచ్చే కథలో వాళ్ళ మెయిన్ కీలకమైన పాత్రలు. సినిమాని
వేరే స్టేజ్కి తీసుకెళ్తాయి. తన విరాజ్తో పాటు నడిచే పాత్రలు, ఆ పాత్రలో వాళ్ళ కథ సినిమాని లాస్ట్ వరకు తీసుకెళ్లే విధానం, ఆ కథని ఏం చేసే విధానం, తర్వాత తండ్రి కొడుకుల మధ్యలో ఏం జరిగిందని చాలా బాగా తీశారు. చాలా బాగా నచ్చి నేను ఈ టీంకి సపోర్ట్ చేస్తూ, తనకు సపోర్ట్ చేస్తూ, నేను కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఈ సినిమా సపోర్ట్ చేస్తున్నా. అందుకే ఈరోజు ఈ టీజర్ లాంచ్, దసరా శుభాకాంక్షలు అందరికీ చెప్తూ, దసరా సందర్భంగా ఈ టీజర్ని రిలీజ్ చేసి నెక్స్ట్ మంత్ సినిమా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ టీజర్ ఎలా రిలీజ్ చేయాలన్నప్పుడు సినిమాని ఎవరైనా ముందుకు తీసుకెళ్లాల్సింది నడిపిస్తున్నది ఆల్రెడీ నేను కూడా మీడియా నుంచే వచ్చాను కాబట్టి వాళ్ళంటే నాకు ఎప్పుడు అభిమానం. నేను ఒక చిన్న స్థాయి నుంచి, ఒక మేనేజర్ స్థాయి నుంచి ఈరోజు ఇన్ని సినిమాలు నిర్మించి ఈ స్టేజ్కి వెళ్ళానంటే దాంట్లో మొదటి పాత్ర మీడియాదే ఉంది. వాళ్ళు ఇచ్చిన ఫుల్ సపోర్ట్ వల్ల నేను ఈ స్టేజ్ చేరుకున్నా. కాబట్టి వాళ్ళంటే ఎప్పుడు నాకు కుటుంబ సభ్యులు. కాబట్టి వాళ్ళ చేతి మీకే చేస్తే బాగుంటుందని నేను అనుకోవడం వల్ల వినాయకరావు గారు, మూర్తి గారు, మా మిత్రుడు సురేష్ కొండరెడ్డి గారు వాళ్ళ చేతి మీదకి వెళ్ళి ఈ టీజర్ని లాంచ్ చేయడం, మీడియా సపోర్ట్ అంతా అందించి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా ఎడిటర్ మార్తాన్ కె వెంకటేష్ గారు, ఆయన చాలా అంటే ఎక్కువ టైం స్పెండ్ చేసి టీంకి ఎన్ని 2-3 వర్షన్లు ఎడిట్ చేసి లాస్ట్లో కూడా మళ్ళీ మేము సినిమా చూసుకున్నాక ట్రిమ్మింగ్ అంటే మళ్ళీ కూర్చొని ఆయన చేసి సినిమాకి బాగా సపోర్ట్ చేసి చాలా బాగా చేశారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఎంతో స్క్రీన్ ప్లేలో తెలిసిపోతుంది. కాబట్టి మార్తాన్ గారు మీరు చాలా బాగా సపోర్ట్ చేసి సినిమాకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సినిమా కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్, మిగతా టీం అందరూ పూర్తిగా చాలా ఇన్వాల్వ్ అయ్యి యంగ్ డైరెక్టర్ని సపోర్ట్ చేస్తూ చేశారు. కాబట్టి డెఫినెట్లీ సినిమా విరాజ్ కెరియర్లో బేబీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అలాగే దాన్ని మించిన పర్ఫార్మెన్స్తో వస్తున్నాడు విరాజ్ ఈ సినిమాకి. ముఖ్యంగా విరాజ్ చాలా బాగా చేశాడు. సినిమా మొత్తాన్ని ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు తన భుజాల మీద మోసినట్టుగానే ఎంటర్టైన్మెంట్ చేస్తూ, ఎమోషనల్గా చేస్తూ చాలా మంచి ఫ్యూచర్ ఉన్న హీరో. తను చాలా బాగా చేశాడు ఈ సినిమా. తన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా ఇది అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే చిన్న సినిమాలకి సపోర్ట్ చాలా అవసరం. అండ్ జోరుగా హుషారుగా పేరు ఎంత బాగుందో సినిమా కూడా అంతే సరదాగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అనుప్రసాద్ ఆయనకి ఇది ఫస్ట్ ఫిలిమ్స్ ఆర్ ఆల్వేస్ స్పెషల్. నాకు తెలుసు రౌడీ ఫెలోకి వచ్చే గెస్ట్లు మాట్లాడేది ఎంత బాగుంటుందో. ఈ మెమరీని మళ్ళీ 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 మీరు ఎన్ని సినిమాలు తీసినా చెరిష్ చేయరు. సో దట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అండి. సినిమా చాలా చూసిన పాటలు చాలా బాగున్నాయి. మ్యూజిక్ చేసిన ప్రణీత్ గారు చాలా బాగా చేశారు. అండ్ నిరీష్ గారు ప్రొడ్యూసర్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పటివరకు ఏవేవైతే చూశానో మీ మాటలు చాలా బాగున్నాయి, రాసినం అంతా కూడా బాగుంది, మీ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. అండ్ టు ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ, మధు నా క్లోజ్ ఫ్రెండ్. సో మధువే ఈ సినిమా గురించి ముందు చెప్పడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మధు లుక్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. మా దాంట్లో అన్ని లుంగీలు అవి కట్టిసి తిరుగుతున్నాం ఇక్కడ కొంచెం కార్పొరేట్ స్టైల్లో. అండ్ సోను ఠాకూర్, ఐ నో హర్ వెల్. అండ్ కంగ్రాట్స్ సోను, ఇట్ లుక్స్ క్వైట్ వెల్. అండ్ సార్ మిమ్మల్ని నేను యూట్యూబ్లో పరిచయం లేదు కానీ యూట్యూబ్ ఫాదర్గా మీరు మాకు బాగా తెలుసు సార్. సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ బెక్కం గారు ఎప్పుడు సపోర్ట్ చేసినట్టే ఇలాగే చిన్న సినిమాల్ని, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళు అందరూ కూడా, మూర్తి గారు కానీ, సురేష్ కొండరెడ్డి గారు కానీ, వినాయకరావు గారు కానీ, అలా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరూ కూడా ఈ సినిమాని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అనవైతే ఫస్ట్ ఐ ఆల్వేస్ అడ్రస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ ఉండడానికి ప్రైమరీ రీజన్ అనుప్రసాద్. ఇన్ఫ్యాక్ట్ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేయక ముందుకెళ్ళి వివర్ ఫ్రెండ్స్, కలిసి షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాము, కలిసి వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్నాము, కలిసి సినిమా చేద్దాం అనుకున్నాము. బట్ ఫైనల్లీ జోరుగా హుషారుగా సినిమా చేశాడు. ఐఎమ్ సో హ్యాపీ. క్రీడాకుల ప్రమోషన్స్ అవుతున్నాయి బట్ టైం తీసుకొని ఐ జస్ట్ కేమ్ ఫర్ అనుప్రసాద్. చాలా మంచి ఫిల్మ్ మేకర్, మంచి డైరెక్టర్, ఎమోషన్స్ వాల్యూస్ తెలిసిన డైరెక్టర్. ఆ సినిమాలో చూస్తే, డైలాగ్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి. సో ప్లీజ్ సపోర్ట్ జోరుగా హుషారుగా ప్లీజ్ సపోర్ట్ అనుప్రసాద్. తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి డైరెక్టర్ అవుతాడు అనుప్రసాద్. ఐ నో ఐ సీన్ హిమ్ ఫర్ 10-12 years నుంచి చూస్తున్నా. తను తప్పన షార్ట్ ఫిల్మ్స్లో కానీ, వెబ్ సిరీస్ కానీ. అండ్ ఇవాళ సక్సెస్ఫుల్గా సినిమా తీశాడు. ఒక మంచి సినిమా తీస్తే ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ వే. లక్కీలీ యూ హ్యావ్ గాట్ బెక్కం గారు సపోర్టింగ్ యూ అండ్ ఆల్ అదర్స్. సో
థ్యాంక్ యూ సార్. చిన్న సినిమాలకి ఎప్పుడు యూ ఆల్వేస్ బీన్ ది పయనీర్. ఒక్కసారి చెప్తాను, పర్వాలేదు, ఎందుకంటే మళ్ళీ అలా అవుతుంది కదా. తను అంటే ప్రత్యేకంగా తన గురించి చెప్తున్న 30/21 నేను లాక్డౌన్లో ఉన్నప్పుడు హలో ఆ సిరీస్ చూసినప్పుడు చాలా ముచ్చటగా అనిపించింది. చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. తర్వాత ఇప్పుడు ఎదుగుతున్న విధానం, మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. అనిపించలేదు. చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా డైరెక్ట్ చేశారు. సో డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు బి అ బిగ్ డైరెక్టర్ ఇన్ ఫ్యూచర్ ఫర్ షూర్. అండ్ విరాజ్ ఆల్రెడీ బేబీ మూవీతో చాలామంది యూత్కి క్లోజ్ అయ్యారు. ఈ మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ లైక్ విక్టరీ వెంకటేష్ గారు ఎలాగైతే ఫేమస్ అయ్యారో, ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర అయ్యారో, అలాగ అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే పూజిటప్ అన్నాడు ఆల్వేస్లీ గ్రామర్గా ఉంటుంది. అది సేమ్ టైం మధు అన్న నేను చూస్తే జెలస్ అన్న, నీ వాయిస్ నాకు వచ్చి ఉంటే ఎక్కడికో వెళ్ళేవాడిని. నీ వాయిస్ ఎప్పటికైనా సరే నెక్స్ట్ జన్మ రావాలి నీ వాయిస్ లాగా ఒకటి. అట్ ద సేమ్ టైం సిరి మా పాప బాగా చేసింది, ఆబ్వియస్లీ బాగా చేస్తుంది కూడా. అండ్ క్రేజీ కన్నా అండ్ రిమైనింగ్ పీపుల్ ఎవ్రీ వన్ ఆల్ ద బెస్ట్. అండ్ చాలా బాగా చేశారు అందరూ. అట్ ద సేమ్ టైం గోపాల్ సార్ మీరు చాలా చిన్న వాళ్ళందరికీ చాలా హెల్ప్ చేస్తారు. నేను దగ్గర నుంచి చూశాను, నా ఫ్రెండ్స్కి చాలా మంది హెల్ప్ చేస్తున్నారు. సో అలాగే మాకు ఫ్యూచర్లో కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ గాయ్. Thank you so much for your sweet gestures. And ఐశ్వర్య, yeah, నా పేరు కరెక్ట్గా పలికినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా పెద్దలకి అండ్ ఆల్ గెస్ట్కి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. ఈ ఈవెంట్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ ఈవెంట్కి పెద్ద దిక్కులైన ప్రొడ్యూసర్ గారు అండ్ హీరో విరాజ్ ఇద్దరు డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ ఇద్దరు రాలేకపోయారు. వాళ్ళు లేని సమక్షంలో బెక్కం వేణుగోపాల్ గారు ఈ సినిమాకు పెద్ద దిక్కై, ఈ ఈవెంట్కి పెద్ద దిక్కై, ఆయన పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన పర్సనల్ గెస్ట్ లిస్ట్లో ఆయనకు మిత్రులైన మీడియా మిత్రులందరినీ పిలిచి, ఆయనకు క్లోజ్ ఫ్రెండ్స్ అయిన డైరెక్టర్స్ని పిలిచి ఈ ట్రైలర్ లాంచ్ చేయించడం అనేది చాలా చాలా స్వీట్ గెస్చర్. ఎందుకంటే యూజువలీ ఒక స్టార్ అపీల్ ఉంటుంది, ఒక ట్రైలర్ లాంచ్ కావాలి అంటే ఒక స్టార్ పుష్ కావాలి. బికాజ్ చిన్న సినిమాలు బయటికి వెళ్ళాలంటే ఒక స్టార్ వాల్యూ యాడ్ అవుతేనే అవి ముందుకెళ్తాయి. బట్ అవన్నీ కాదు, ఈ సినిమా కుదరలేదు, ఈ ఈవెంట్కి కుదరలేదు. అవన్నీ కుదరకపోయినా బెక్కం గారు మీరు ఈ సినిమాకి పెద్ద దిక్క, ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఎంటైర్ టీమ్ తరఫున, బికాస్ ఈ సినిమాలో నేను కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేశాను అండ్ ఐ బికమ్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దిస్ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఫస్ట్ టైం ఐ గెస్ ఇంతకుముందుకు ఎప్పుడైనా జరిగిందో లేదో, మీడియాలో ఉన్న టాప్ జర్నలిస్టులు కానీ టాప్ మీడియా పీపుల్ లాంచ్ చేయడం ఐ గెస్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. సో థ్యాంక్స్ టు మూర్తి గారు, మా ఫైర్ స్టార్ ఆయన ఎక్కడైనా ఫైర్ స్టార్ సురేష్ కొండేటి గారు అండ్ వినాయక్ రావు గారు. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పర్సనలీ ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీమ్. అండ్ ఇద్దరు చేతులు వచ్చారు, ఒకరు కృష్ణ చైతన్య, ఒకరు చైతన్యరావు మాదటి. ఇద్దరు నాకు చాలా 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 క్లోజ్ ఫ్రెండ్స్. నా ఇండస్ట్రీలో ఫస్ట్ ఫ్రెండ్ కృష్ణ చైతన్య. ఇప్పుడు ఇద్దరం కృష్ణ చైతన్య చేసిన అన్ని సినిమాల్లో నేను ఉంటాను. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అండ్ చేతుగాడు చైతన్యరావు ఇస్ లైక్ మై ఫ్యామిలీ. వాడు నాకు చిన్నప్పటి నుంచి నా తమ్ముడు వాడు. సో థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో ఫర్ బీయింగ్ హియర్. జెస్సీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ కమింగ్ టు మా జోరుగా హుషారుగా, అనుప్రసాద్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు నాకు ఫోన్లో చెప్పాడు, నేను యూట్యూబ్ డైరెక్టర్ అండి అని ఒక కథ చెప్పాడు. చెప్పినప్పుడు సర్లే ఎన్నో సినిమాలు చేస్తూ ఉంటాం, ఇది కూడా యూట్యూబ్ అంటున్నాడు, ఓకే లెట్స్ గో చేద్దాం సినిమా అని. బట్ నాకు కథ నచ్చింది, నా క్యారెక్టర్ నచ్చింది, తను చెప్పిన విధానం నచ్చింది. కానీ అప్పటికి తను చేసిన వర్క్ ఏది చూడలేదు. చూడకుండా సెట్కి వెళ్ళాము. సెట్కి వెళ్ళి స్లోగా స్టార్ట్ అయింది వర్క్. అండ్ ఐ అండర్స్టూడ్ ఒక మంచి డైరెక్టర్ కంటే ఒక మంచి మెచ్యూరిటీ ఇన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సో తనకు ఎమోషన్స్ పట్ల కానీ లేదా ఆడియన్స్ పల్స్ కానీ టేస్ట్ కానీ బాగా తెలిసి బాగా హోంవర్క్ చేసిన వ్యక్తిలాగా అనిపించాడు బిఫోర్ బికమింగ్ అ డైరెక్టర్. సో ఐ నో యూ విల్ లైక్. ఇందాక అందరు చెప్పినట్టు టీజరు ట్రైలర్లు అన్నీ బాగున్నాయి. మహి అసలు అద్దరుగొట్టే మహి విజువల్స్. మనం సినిమా చూసాం కాబట్టి మనం ఎంతనో మాట్లాడుకోవచ్చు సొంత డబ్బా. బట్ ఇది ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే సినిమా మేము అందరం కలిసి చూసాము అండ్ వీ లైక్ ద ఫిలిం. అను విల్ బీ వన్ ఆఫ్ ద ఏమంటారు ప్రామిసింగ్ టాలెంట్స్ టు వాచ్ అవుట్ ఫార్.
అండ్ అను ఈ సినిమా మీద ఆల్మోస్ట్ 3 yearsగా పనిచేస్తున్నాడు, నాకు తెలుసు. వి ఆల్ హ్యావ్ బీన్ వర్కింగ్ టుగెదర్. అండ్ అను, నీకు కూడా నీ పొలంలో కూడా మొలకలు వస్తాయి, ఓకే? ఆ జెర్సీ సినిమాలో ఆయన నానిగారు వెళ్ళి ట్రైన్ దగ్గర అరిచినట్టు నువ్వు కూడా ఏ ప్లాట్ఫామ్ ఎత్తుక్కో త్వరలో, నువ్వు కూడా అరుస్తావు వెళ్ళి. 100% ఈ సినిమా it is going to be a very, very, very good film for Anu and for me and for the entire team. Viraj Ashwin బేబీ అనే సినిమాతో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టి ఒక కల్ట్ క్యారెక్టర్ అయిపోయాడు ఆడియన్స్లో. ఫార్ విరాజ్ దిస్ ఫిలిం విల్ బి అ వెరీ, వెరీ, వెరీ గుడ్ అండ్ అ డిఫరెంట్ ఫిలిం. బికాజ్ అందులో విరాజ్ ఒక రిచ్ బ్రాట్గా చేశాడు, ఇందులో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ డెఫినెట్లీ మిడిల్ క్లాస్ అబ్బాయిలు చూస్తే కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. అండ్ సినిమా మొదలైన 10-15 నిమిషాల నుంచి ఎంటర్టైన్మెంట్ ఎండ్ కార్డు పడే వరకు నవ్వుతూనే ఉంటారు. సో దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు బి అ కెరియర్ డిఫైనింగ్ ఫిలిం ఫర్ యూ అను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ సినిమాకే ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత మంచి సినిమా తీసావు. సో దిస్ ఈజ్ నాట్ చిన్న సినిమా ఆర్ పెద్ద సినిమా, దిస్ ఈజ్ అ మంచి సినిమా. అండ్ మీడియా వాళ్ళు దీన్ని ప్లీజ్ ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐఎమ్ విషింగ్ మై ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇక్కడికి రాలేకపోయిన పూజిత కానీ, సిరి కానీ, రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ, వాళ్ళ తరఫున కూడా మీడియా వాళ్ళకు మాది ఒకటే వినపం, ప్లీజ్ ప్రమోట్ అవర్ ఫిలిం జోరుగా హుషారుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్కి కానివ్వండి అండ్ మీడియా వాళ్ళకి కానివ్వండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది, అర్థమవుతుంది అందరి ఫేసుల్లో కూడా. యా, సో మ్యాథ్స్ నేను షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ ప్రణీత్ మ్యూజిక్ డైరెక్టర్ అవనివ్వండి, తర్వాత నిరీష్ గారు మా ప్రొడ్యూసరు. సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే నన్ను నమ్మి ఈ సినిమా నాకు ప్రొడ్యూస్ చేసినందుకు. అండ్ అలాగే ఆ తర్వాత ఈ సినిమాకి వన్ ఆఫ్ ది క్రూ కింద నాకు మా డిఓపి వచ్చాడు మహి. సో మహి కూడా చాలా ఎలా అంటే ఫస్ట్ నుంచి నాకు ట్రావెలింగ్లో నాతో పాటు ట్రావెల్ అయ్యి ప్రతి చిన్న దాంట్లో కూడా నాకు చాలా చాలా హెల్ప్ చేశారు. అండ్ మిగతా క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో విరాజ్ గారు కానివ్వండి, పూజిత గారు కానివ్వండి, అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు. అండ్ ఎస్పెషల్లీ మధునందన్ గారు, నేను అన్నయ్య అంటాను యాక్చువల్లీ. ఫస్ట్ షెడ్యూల్ తర్వాత నుంచి చాలా క్లోజ్ అయ్యాం మేము. ఫస్ట్ స్కెడ్యూల్ తర్వాత నుంచి చాలా చాలా క్లోజ్ అయ్యాం మేము. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా, లేదంటే ఏదైనా సొల్యూషన్ రాకపోయినా, లేదంటే ఒకటి ఏదైనా నాకు ఒపీనియన్ తెలియాలి అంటే ఇది బాగుందా ఇది బాగోలేదా అని చెప్పి తెలియాలి అంటే నన్ను ముందుండి గైడెన్స్ ఇచ్చి కొంచెం టెక్నికల్గా కానీ రైటింగ్స్లో కానీ వాటిలో కూడా హెల్ప్ చేసింది నాకు మధు గారే. చాలా చాలా థ్యాంక్స్ అండి ఆ విషయంలో. అండ్ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చాలా మాట్లాడాలి, బట్ ఇప్పుడు టైం లేదు. సో టైం వస్తుంది ఖచ్చితంగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ వాటిలో ఖచ్చితంగా వాళ్ళందరి గురించి మాట్లాడతాను నేను. అండ్ ఎస్పెషల్లీ మా డైరెక్షన్ టీం ఎవరైతే ఉన్నారో అండ్ రైటింగ్ టీం ఎవరైతే ఉన్నారో, రైటింగ్ టీంలో మాకు నిఖిల్ కానీ, ప్రదీప్ కానీ అండ్ క్రేజీ కన్నా కూడా చాలా హెల్ప్ చేశాడు నాకు కామెడీ విషయంలో. అండ్ అలా చాలా రైటింగ్ టీం, డైరెక్షన్ టీం కూడా చాలా చాలా హెల్ప్ చేశారు నాకు. సో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్లీ ఇక్కడికి వచ్చిన గెస్ట్లు ఎవరైతే ఉన్నారో చైతన్యరావు గారు కానివ్వండి, కృష్ణ చైతన్య గారు కానివ్వండి, అండ్ TV5 మూర్తి గారు, అండ్ దామోదర్ గారు, అండ్ ఎవ్రీవన్, అంటే సురేష్ కొండెట్టి గారు, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ గురించి చాలా మాట్లాడాలి, బట్ నాకు ఇప్పుడు టైం కూడా లేదు కాబట్టి మాట్లాడకపోతున్నాను. అండ్ ఫైనల్లీ మాకు చిన్న సినిమాలకు కానివ్వండి, నేను ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ డే నుంచి కూడా నేను ఫిలిం నగర్లో తిరుగుతూ వెళ్ళిన ఆఫీస్ ఏదైనా ఉంది అంటే అది లక్కీ మీడియా ఒకటే. అందరికీ యాక్సెస్ ఉంటుంది అక్కడికి వెళ్తే, మీరు ఎవరైనా సరే ఓపెన్గా వెళ్ళి మాట్లాడగలిగే ఆఫీస్ ఏదైనా ఉంది అంటే అది లక్కీ మీడియా ఒకటే. అండ్ ఆ ప్రొడ్యూసర్గా బెక్కం వేణుగోపాల్ గారు ఎవరైతే ఉన్నారో ఎవరు వచ్చినా సరే మాట్లాడతారండి. వాళ్ళు చిన్నోళ్ళ పెద్దోళ్ళ ఎవరు ఏంటనేది అస్సలు ఆలోచించరు ఆయన. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళు నిజంగా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందంటే వాళ్ళని దగ్గర తీసుకోవడంలో కానీ ఫస్ట్ ఉంటారు ఆయన. అండ్ అలాగే ఈ సినిమాకి నేను ట్రైలర్ చూపించాను ఫస్ట్. సార్ అనుకోకుండా నేను ఓపెనింగ్ రోజు వెళ్ళాను ఆయన మూవీ ఓపెనింగ్కి. ఆ మూవీ ఓపెనింగ్ రోజు నేను సార్ చూపించాను, ఇలా ట్రైలర్ ఇలా చేశాను సార్ మేము మూవీ, అండ్ మాకు సపోర్ట్ లేదు, ఖచ్చితంగా మాకు ఎవరైనా ఒక ఫేస్ ఉండాలి సపోర్ట్ చేయడానికి, అది మీరైతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. అంటే వెంటనే ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూస్తాను నేను, ఒకసారి సినిమా చూసి మాట్లాడదామని చెప్పి సినిమా చూసి ఆయనకి నచ్చి వెంటనే దీన్ని ఇలా కాదు ఇలా ప్రమోట్ చేయాలి, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు, మీకు ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది అని చెప్పి దగ్గరుండి మాకు నేర్పిస్తున్నారు ఆయన. చాలా చాలా థ్యాంక్స్ సార్. అసలు ఆయన ఉండడం వల్లే ఇప్పుడు ఈ స్టేజ్ మీద మేము అందరం టీజర్ కానీ ఇవన్నీ కూడా లాంచ్లు అవుతున్నాయి.
సో ఇలాగే మీ నవంబర్లో మూవీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికి కూడా అండ్ జనాల్లోకి తీసుకెళ్ళి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారు అండ్ అందరూ టీం అంతా కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. ఓకే, ఫైనల్ చాలా థ్యాంక్స్ ఎవ్రీవన్.